టైగర్ రొయ్య ఒకసారి ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. శుభ్రం చేసుకొని ఇందులో సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక చికెన్ నిమ్మరసం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 3 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు తీసుకొని ఇలాగా కొద్దిగా ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. దాంతోపాటు ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మిక్చర్ ఇందులో వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఒక టమాటా పేస్ట్ కూడా చేసి ఇందులో వేసేసుకొని మంచిగా ఆయిల్ తేలేదాకా ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఆయిల్ తేలిపోయాక ఇందులో కొద్దిగా 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా తగినంత కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే రొయ్యల నుంచి చాలా వాటర్ బయటకు వస్తుంది కదా, సో ఎక్కువ అయిపోతుంది. ఈ రొయ్యలు కూడా ఇందులో వేసుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా ఆయిల్ తేలిపోయి కర్రీ రెడీ అయిపోతుంది.